హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. ఇవాల్టి మన ఐకాన్స్ ఆఫ్ తెలుగు సినిమాలో వాణిశ్రీ గారి గురించి తెలుసుకుందాం. 1970లలో తన అద్భుతమైన ప్రస్థానంతో వెండితెరను వెలిగించిన ఓ మంత్రముగ్ధమైన డూయిట్ బ్యూటీ. అద్భుతమైన అసమానమైన అభినయంతో విభిన్న పాత్రలను అద్భుతంగా పోషించి అలరించి తెలుగు, తమిళ, కన్నడ సినిమాల స్వర్ణయుగంలో ఫ్యాషన్ని పునర్నిర్వచించిన వాణిశ్రీ తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేశారు. వాణిశ్రీ 1945 ఆగస్టు 3న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఈమె అసలు పేరు రత్నకుమారి. నెల వ్యవధిలోని తండ్రి, తోబుట్టువులు క్షయవ్యాధికి లొంగిపోవడంతో చిన్న వయసులోని విషాదకరమైన వ్యక్తిగత నష్టాన్ని ఎదుర్కొన్నారు. మోయలేని ఆర్థిక నష్టాలు, బాధ్యతల భారం ఉన్నప్పటికీ వాణిశ్రీ తల్లి తన భర్త చివరి కోరిక మేరకు తన కుమార్తెలను చదివించాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి మద్రాసులోని ఆంధ్ర మహిళా సభ పాఠశాలలో చేర్పించారు. వెంపటి చిన్నసత్యం దగ్గర భరతనాట్యం నేర్చుకున్నారు. నటనపై ఆసక్తితో వాణిశ్రీ మొదట నాటకాలు వేసేవారు. స్కూల్లో వేసిన చిల్లర కొట్టు చిట్టమ్మ నాటకంలో తన నటన చూసిన కన్నడ దర్శకుడు హున్సూర్ కృష్ణమూర్తి వీర సంకల్ప అనే సినిమాలో తొలిసారి కథానాయికగా అవకాశం ఇచ్చారు. తల్లికి ఇష్టం లేకపోయినా అందులో నటించి మెప్పించారు. తొలుత కన్నడ, తమిళ చిత్రాలలో నటించిన వాణిశ్రీ తెలుగులో హీరోయిన్గా నటించడానికి కొంతకాలం ఎదురుచూడాల్సి వచ్చింది. మొదట తెలుగు తెరపై భీష్మ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించారు వాణిశ్రీ. తర్వాత విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన బంగారు తిమ్మరాజు, నవగ్రహ పూజ మహిమ చిత్రాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాయి. అప్పటిదాకా ఎక్కువగా హాస్య పాత్రలు, కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా అవకాశాలు లభించాయి. ఓవైపు తమిళ, కన్నడ అగ్ర కథానాయకులైన ఎంజీఆర్, శివాజీ గణేశన్, రాజ్ కుమార్ లాంటి వారి సరసన కథానాయికగా నటిస్తూనే తెలుగులో రాజబాబు, బాలకృష్ణ వంటి హాస్య నటుల సరసన సహాయ పాత్రల్లో నటించడానికి వెనకాడలేదు. హాస్య పాత్రలు పోషిస్తున్నప్పుడే బిఎన్ రెడ్డి బంగారు పంజరం అనే చిత్రంలో హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. కానీ ఆ సినిమా బాగా ఆలస్యం కావడంతో ఈలోపు ఇతర చిత్రాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించారు వాణిశ్రీ. దీంతో తమ సినిమాలో హీరోయిన్గా ఎన్నికైనా చిన్న వేషాలు ఎందుకు వేస్తున్నావంటూ బిఎన్ రెడ్డి ఆమెను మందలించారు కూడా. అలా మరపురాని కథ హీరోయిన్గా తెలుగులో వాణిశ్రీ తొలి చిత్రం. ఇందులో ఆ సినిమాకు సావిత్రి నటించాల్సి ఉండగా అదే సమయంలో ఆమె గర్భవతిగా ఉండటంతో సాధ్యపడలేదు. ఆ పాత్ర వాణిశ్రీని వరించింది. ఇందులో చంద్రమోహన్ కథానాయకుడిగా నటించారు. ఈ సినిమా విజయవంతమై వాణిశ్రీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. నాది ఆడజన్మే చిత్రంలో అవకాశం కోసం వెళ్ళినప్పుడు ఎస్వి రంగారావు గారు ఈమెకు వాణిశ్రీ అని పేరు పెట్టారు. చిలిపిగా ఉండే అల్లరి పిల్ల పాత్రైనా, నిరాడంబరమైన గృహిణి అయినా, టాంబాయ్ అయినా, గాఢమైన ప్రేమికురాలైనా, చులకన చేసే తల్లి అయినా, అహంకారపూరితమైన అత్తగారి పాత్ర అయినా ఏదైనా సరే వాణిశ్రీ అప్రయత్నంగా చేయగలరనే పేరు సంపాదించారు. వాణిశ్రీ చిత్రాలలో ఆత్మీయులు, ప్రేమ్ నగర్, దసరా బుల్లోడు, జీవన తరంగాలు, కృష్ణవేణి, జీవన జ్యోతి, ఆరాధన, భక్త కన్నప్ప, గోరంత దీపం, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, బొబ్బిలి రాజా వంటి చిత్రాలలో వాణిశ్రీ నటన అద్భుతం. శ్యామ్ బెనగల్తో కొన్ని హిందీ చిత్రాల్లో కూడా నటించారావిడ. తెలుగు, తమిళ చిత్రసీమలో అనిర్వచనీయమైన గుర్తింపును తెచ్చుకున్నారు వాణిశ్రీ. అనేక అవార్డులు, గౌరవ డాక్టరేట్లను పొందారు. మానవతావాదిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఎంతో మంది జీవితాల్లో మార్పు తెచ్చారు వాణిశ్రీ గారు. ఇది ఇవాల్టి మన ఐకాన్స్ ఆఫ్ తెలుగు సినిమా.